మిత్రులారా, మీకందరికీ తెలుసు తెలంగాణలో మాకు తిరుగులేదని అహంకారంతో రంకెలేస్తూ విర్రవీగుతున్న సమయంలో కల్వకుంట్ల గడిని బద్దలు కొట్టి 3 రంగుల జెండా చేతబూని 3 రంగుల కండువా మెడలో కట్టుకొని గుండెల నిండా ధైర్యం నింపుకొని తెలంగాణ నలుమూలల 4 కోట్ల మందిని చైతన్యం చేస్తూ తండాలలో గూడాలలో మారుమూల పల్లెల్లో ప్రతి తలుపును ప్రతి గుండెను తట్టి డిసెంబర్ 7, 2023 నాడు ఇదే ఎల్బీ నగర్ మైదానం సాక్షిగా మన నాయకురాలు తెలంగాణ ప్రదాత శ్రీమతి సోనియా గాంధీ గారి నాయకత్వంలో యువకులు రాహుల్ గాంధీ గారి నేతృత్వంలో ఇక్కడనే ప్రజారాజ్యం ప్రజా పరిపాలన ఇందిరమ్మ రాజ్యాన్ని ఇక్కడనే మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆనాడు మొదలుపెట్టిన మన నడక ఈనాడు తెలంగాణలో నలుమూలల్లో రైతుల విషయంలో కావచ్చు, మహిళలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగ యువకులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, అమరవీరుల కుటుంబాలు కావచ్చు, తెలంగాణలో ప్రతి ఒక్కరిని తడుతూ ప్రతి గుండెకు చేరుతూ ఈరోజు ప్రజా పరిపాలనను అందిస్తూ ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఈ 18 నెలల్లో ప్రభుత్వం ఏర్పడినాడు ఎంతకాలం ఉంటుంది ఇది 3 నాళ్ళ ముచ్చటనే అన్నవాళ్ళు ఉన్నారు. 3 నాళ్ళు అయిన తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుంది కానీ సంక్షేమ పథకాలు అమలు చెయ్యలేరు అన్నారు. సంక్షేమ పథకాలు అమలు చేసిన తర్వాత వీళ్ళు కలిసి ఉండరు, రోజు కలహించుకుంటారు, కాంగ్రెస్ వాళ్ళకు కలిసి ఉండే లక్షణమే లేదు అన్నారు. అక్కడి నుంచి ఈనాడు కలిసి ఉండడమే కాదు, ఈరోజు కలిసికట్టుగా నడుము బిగించి నవ్విన వాళ్ళ ముందల తలెత్తుకొని నిలబడే విధంగా నిటారుగా నిలబడి సంక్షేమాన్ని, అభివృద్ధిని, విద్యను, ఉద్యోగాలను తెలంగాణ రాష్ట్రంలో అమలు చేసి దేశానికే ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ని 18 నెలల్లో ఆవిష్కరించినాం. అందుకే ఈనాడు కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు 150 రోజులు 4000 కిలోమీటర్లు మండు టెండల్లో మంచు కొండల్లో నడుస్తూ ప్రజలని కలుస్తూ ఆనాడు రాహుల్ గాంధీ గారు ఒక మాట ఇచ్చారు, మీరు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయండి, తప్పకుండా తెలంగాణ రాష్ట్రంలో జనగణనతో పాటు కులగణన చేస్తాం, అదే కాకుండా మాదిగ ఉపకులాలకు సంబంధించిన ఎస్సీ వర్గీకరణ చేసి తీరుతామని రాహుల్ గాంధీ గారు మాట ఇస్తే 2024 ఫిబ్రవరి 4 నాడు మొదలుపెట్టి 2025 ఫిబ్రవరి 4 నాడు సంవత్సరం తిరిగే లోపల సామాజిక న్యాయం చేస్తూ కులగణను పూర్తి చేసి ఎస్సీ వర్గీకరణ చేసి జాతికి అంకితం చేసి ఫిబ్రవరి 4ను సోషల్ జస్టిస్ డేగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం జరుపుకుంటున్నది అని అంటే రాహుల్ గాంధీ గారి యొక్క ఉక్కు సంకల్పాన్ని ఈరోజు మనం అమలు చేస్తున్నాం. మిత్రులారా, ఈరోజు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, అడుగంటిపోయిన రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ట, వీటన్నిటిని పునరుద్ధరించుకుంటూ ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే పని ఈరోజు నేను నా మంత్రివర్గ సహచరులు ముందుకు తీసుకెళ్తున్నాం. కష్టాలు వచ్చినాయి, ఒడిదుడుకులు వచ్చినాయి, అయినా నిటారుగా నిలబడి తట్టుకొని వాటన్నిటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మిత్రులారా, తెలంగాణ సమాజంలో 70% రైతాంగం, 70% రైతాంగం కోసం ఈ 18 నెలల్లో రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే గిట్టుబాటు ధర కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఈ రోజు రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలలో సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కావచ్చు, 18 నెలల్లో ఈ దేశంకే ఆదర్శంగా నిలబడే విధంగా రైతాంగానికి 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో రైతులను ఆత్మగౌరవంతో నిలబడే విధంగా 25 లక్షల
55,964 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు అప్పు రుణ విముక్తిని చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ప్రభుత్వం అని ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. ఆనాడు మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి వేస్తే వరి కొనుగోలు చేయక ఐకేపీ కేంద్రాలను మూతవేసి